వెల్కమ్ టు ఫీల్డ్ రిపోర్ట్. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు, రామప్ప దేవాలయ పరిధిలో ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు, తిరుమలలో దోష నివారణ శాంతి హోమం నిర్వహణ, విశాఖ డైరీ పాలకవర్గంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు, ఇలా మొదలైన అంశాలపై హైదరాబాద్ నుంచి కుమార్, వరంగల్ నుంచి తిరుపతి, తిరుమల నుంచి సునీల్, విశాఖపట్నం నుంచి నాయుడు పూర్తి వివరాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా హైదరాబాద్ కు సంబంధించిన హైడ్రాలో కూల్చివేతలు ఎలా కొనసాగుతున్నాయి, మాధాపూర్ కావూరి హిల్స్ పార్క్ స్థలంలో వెలిసిన అక్రమ షెడ్లను తొలగిస్తున్నారు అధికారులు. పార్కుల్లో స్పోర్ట్స్ అకాడమీపై కొంతకాలంగా ఫిర్యాదులు రావడంతో యాక్షన్ తీసుకున్నారు. నిర్వాహకుల వెర్షన్ మాత్రం మరోలా వినిపిస్తోంది. తమకు 25 ఏళ్లకు లీజుకు ఇచ్చారని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. అన్యాయంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ హైదరాబాద్ నుంచి అందిస్తారు. కుమార్, ఓవర్ టు యు. థాంక్యూ జమీమా. మొత్తానికి కొన్ని రోజుల నుంచి కూడా అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో కొన్ని రోజులు మాత్రం హైడ్రా బ్రేక్ అయితే ఇచ్చింది. మళ్ళీ మరొకసారి అంటే నిన్న ఉదయం నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు అయితే హైదరాబాద్ లో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మొట్టమొదటిగా నిన్న ఉదయం అమీన్పూర్ లోని అలాగే కుకట్పల్లి నల్ల చెరువులోని కబ్జా చేసిన ఏవైతే కట్టడాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా నేలమట్టం చేశారు. సుమారు 8 ఎకరాల వరకు కూడా ఇప్పటి వరకు హైడ్రా రికవరీ చేసింది. ముఖ్యంగా కుకట్పల్లి నల్ల చెరువులోని 16 షెడ్యూల్ సైతం నేలమట్టం చేశారు. అలాగే మరొక పక్క ఈ రోజు ఏదైతే మాదాపూర్ లోని దానికి సంబంధించి కావూరి హిల్స్ లో ఉన్న ఏదైతే ఒక పార్క్ కబ్జాకు గురైందంటూ కూడా అక్కడ కావూరి అసోసియేషన్ సంబంధించిన సభ్యులు హైడ్రాకి అయితే ఫిర్యాదు చేశారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రా అధికారులు కూడా కావూరి హిల్స్ లో ఉన్న పార్క్ సంబంధించి పూర్తి వివరాలు సేకరించి అది ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన పార్క్ లో కబ్జా చేసి ముఖ్యంగా దాంట్లోని ఒక స్పోర్ట్స్ అకాడమిక్ సంబంధించి ఏదైతే వ్యాపారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కావూరి అసోసియేషన్ సభ్యులు కూడా ఫిర్యాదు చేయడంతో ఈరోజు ఉదయం హైడ్రా అధికారులు నేరుగా కావూరి హిల్స్లో ఉన్న పార్కులో కబ్జా చేసిన షెడ్లు అంటే ఏదైతే ఈ అకాడమిక్కి సంబంధించి పూర్తి షెడ్లు కూడా నేలమట్టం చేశారు. కానీ మరొక పక్క ఏదైతే ఈ స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన సభ్యులు మాత్రం కావూరి అసోసియేషన్తో పర్మిషన్ తీసుకొని 25 సంవత్సరాలు లీజుకి తీసుకొని మరి వాళ్ళు రన్ చేస్తున్నట్టు వాళ్ళైతే చెప్పారు. కానీ 25 సంవత్సరాలు ముగియకుండానే ముఖ్యంగా ఏదైతే కట్టడాలు రేకుల షెడ్లకు సంబంధించి అక్కడ తాత్కాలికంగా అరేంజ్ చేసిన షెడ్లు మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లోని హైడ్రా ఈ కొనసాగింపు జరుగుతున్న సమయంలో కూడా ప్రస్తుతం మొన్న ఏదైతే దుర్గం చెరువుకు సంబంధించి అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొన్ని కట్టడాలని నేలమట్టం చేసేందుకు కూడా హైడ్రా అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. నెల రోజుల్లోని ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాలంటూ కూడా అక్కడ నివసిస్తున్న ఫ్యామిలీస్కి అలాగే మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి నివాసం కూడా అదే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న దుర్గం చెరువులో అయితే ఉంది. వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి నెల రోజుల్లో దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే నోటీసులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఏదైతే అక్కడున్న నివాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టుకి అంటే ఏదైతే ఈ నోటీసులు ఇచ్చారో దానికి సంబంధించి 2014 ప్రిలిమినరీ నోటిఫికేషన్ సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయంటూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ రోజు హైకోర్టు దాన్ని స్వీకరించి దానిపై పూర్తి విచారణ అయితే చేపట్టింది. ముఖ్యంగా 2014లోని ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా లేక్ సంబంధించిన కమిటీ కూడా ఏదైతే హైకోర్టు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అక్కడ ఉన్న నివాసితులకు ఉన్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4వ తారీఖున అక్కడ ఉన్న నివాసితులు ఆ లేక్ ఆ కమిటీ వాళ్ళకి ముందు హాజరవి వాళ్ళకున్న అభ్యంతరాలు తెలియపరచాలంటూ కూడా హైకోర్టు అయితే చెప్పింది. ఆ తర్వాత అక్టోబర్ 4 నుంచి కూడా 6 వారాల లోపు ఆ తర్వాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాలంటూ కూడా హైకోర్టు అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. ముఖ్యంగా దుర్గం చెరువుకు సంబంధించి హైకోర్టులో స్టే అయితే తెచ్చుకున్నారు. అందుకు దాని కూడా ఇప్పుడు మనం చెప్పొచ్చు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఊరట లభించిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా హైడ్రా మాత్రం తన లీగల్ సర్వీస్ని కీలకంగా పెట్టుకొనే ఏదైతే ది చెరువులు అలాగే కబ్జాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న చెరువులు కాపాడేందుకు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన పార్కులు కాపాడేందుకు కూడా ముఖ్యంగా హైడ్రా అయితే ఏర్పడింది. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హైకోర్టుకు వెళ్తున్నారు. దానికి సంబంధించిన స్టేలు కూడా తెచ్చుకుంటున్నారు. గతంలో మనం చూసిన నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూడా కూల్ చేసిన తర్వాత దాని మీద స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్
ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్కడ ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగినాయో వీటన్నిటిని కూడా నేలమట్టం చేసేందుకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా హైకోర్టులో స్టే అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు మొత్తం ఏదైతే ఈ తరహాలోనే మరొకసారి నిన్నటి నుంచి కూడా హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఏదైతే కట్టడాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా నేలమట్టం చేసే పనిలో అయితే ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న ఏదైతే అమీన్పూర్లో కావచ్చు, అలాగే కుకట్పల్లి నల్ల చెరువులో ఏదైతే అక్రమ రేకుల షెడ్లు కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ఈరోజు కావూరు హిల్స్లోని ఒక పార్క్ సంబంధించి రేకుల షెడ్లు కూడా నేలమట్టం చేశారు. మొత్తానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హైడ్రా క్రమబద్ధీకరణ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో కూడా ఇప్పుడు హైడ్రా ఇంకొకసారి ముందుకు దూసుకుపోయే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన సభ్యులను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా హైడ్రాకి అయితే సూచించింది. ఈ నేపథ్యంలోనే వరుసగా